విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకేమి చెప్పమంటావని పరాశరుడు అడగగా, మైత్రేయుడు గురువర్య, మన్వంతరాలు, మునుపుత్రులు, దేవతలు, సప్త ఋషులు, ఆ కాలములలో ఇంద్రుల వారి చరిత్రలు వినాలని ఉన్నది అని అనగా, పరాశరుడు చెప్పాడు. కడచినవి రానున్నవి అయిన చతుర్దశ మన్వంతరాల చరిత్ర చెప్తాను విను. స్వయంభువ, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుషములనే 6 మన్వంతరాలు చెల్లిపోయాయి. వర్ధమానం వైవస్వత మన్వంతరం, కల్పాంత కథల వల్ల స్వయంభువ మన్వంతర చరిత్ర విన్నావు. ఇక స్వరోచిష మన్వంతర కథ చెప్తాను విను. స్వారోచిష మన్వంతరములో పాండవాదులు, సురలు, విపశ్నిప్తుడు, ఇంద్రుడు, ప్రాణవాత, అగ్నివృష, స్వర, తంభక, ఊర్జకులు అనేవారు, సప్తఋషులు, చైత్ర, చిత్ర, మదన, కింపురుషాదులు ఆ మనువు కొడుకులు. ఉత్తమ మన్వంతరములో సుశాంకుడు, ఇంద్రుడు, సుధామాదులు, 12 గణాలు, దేవతలు మునుపు నీకు చెప్పాను. వశిష్ఠనందనులు 7 సప్తమహర్షులు. 4వ మనువు తమసుడు. అతని మన్వంతరములో శిబి, ఇంద్రుడు, హరసత్యరూపాదులు, సురలు, కావ్య, చైత్ర, పృథకావ్య, వర్ణాగ్ని, పివరజ్యోతి, ధాతువులు, సప్తర్షులు, ఖ్యాతిజాను, జంగాదులు ఆ మనువు కొడుకులు. వారు ధర్మాత్ములు, అనేక క్రతువులు చేసినవారు. రైవత మన్వంతరమందు విభుడు, ఇంద్రుడు, అమితాబాదులు, దేవగణాలు, ఊర్ధ్వబాహుడు, దేవబాహుడు, హిరణ్యరోముడు, వేదవంశుడు, ధామకుడు, శ్రీమంతుడు, పర్జన్యుడు అనేవారు సప్తఋషులు. బలబంధువు మొదలైన భుజబలశాలురు మను నందనులు. మనువు ప్రియవ్రత మహీపతి. విష్ణువును గూర్చి తపస్సు చేసి స్వారోచిషుడాదిగా 4 కొడుకులు తండ్రి అయ్యాడు. అతడి తపో మహిమచే వారు మనువులై భూపతులయ్యారు. రాజవంశాలు వారిచే విలసిల్లాయి. ఆరవదైన చాక్షుష మన్వంతరమందు మనోజవుడు, ఇంద్రుడు, పృథుకరేఖాదులు, దేవతలు, సుమేధాదులు, సప్తఋషులు, పురుప్రముఖులు, మను కుమారులు. వర్ధమాన మన్వంతరమున సూర్యనందనుడు, వైవసుతుడు, రాజు, పురంధరుడు, ఇంద్రుడు, ఆదిత్య, వసురుద్రులు, దేవతలు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, అత్రి భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, సప్తఋషులు, ఇక్ష్వాకువు, నాభాగుడు మొదలుగా 9 మంది మనునందనులు. వారు వేర్వేరు వంశకర్తలై అశ్వమేధాది యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి సాటిలేని బలపరాక్రమాలతో సిరి సంపదలతో రాణించారు. ఇంతకు ఆధారం అప్రమేయమైన విష్ణుశక్తి అని గ్రహించు.
శ్రీహరి వంశములు ఆయా మన్వంతరాలలో రూపాలు ధరించి సాత్విక గుణములతో జగాలను రక్షిస్తూ ఉంటారు. సురలు, సిద్ధులు, అద్యులు, ఆద్యులు, చరాచర భూతాలు, కేచరులు, భూచరులు, జలచరాలు, వనచరాలు, మృగాలు, ఇలా జీవకోటి అంటే శ్రీ విష్ణుదేవుని విభూతిగా సంభావించు అని చెప్పి అనాగత మన్వంతర విషయం చెప్పనారంభించాడు. సూర్యుడు విశ్వకర్మ పుత్రికను సంజ్ఞను పెండ్లాడి ఆమెతో వినోదించుచుండగా కొంతకాలానికి మనువు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమున అనే కూతురు కలిగారు. తర్వాత సంజ్ఞ సూర్యుని ప్రచండ కిరణాలకు ఓర్వలేక తన ఛాయతో ఒక యువతిని సృష్టించి ప్రతి శుశ్రూషను జాగరూకతగా చేస్తూ ఉండు, నా పిల్లలను ఆప్యాయంగా పోషిస్తూ ఉండని చెప్పి అడవికి పోయి ఆమె గుర్రముగా మారి తపస్సు చేస్తూ ఉన్నది. ఛాయా సంజ్ఞలాగే పతిని సేవిస్తూ అలరిస్తూ ఉండగా సూర్యుడు సంజ్ఞగా భావించి అనుకూలంగా ఆప్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలా ఉండగా కొంతకాలానికి ఛాయకు మనువు, శనైశ్చరుడు అని ఇద్దరు కుమారులు, తపసి అనే కూతురు పుట్టారు. క్రమంగా పెరుగుతుండగా ఛాయ తన పిల్లలను చూసేటట్లు సంజ్ఞ పిల్లలను చూడకపోగా ఒకనాడు యముడు కోపానిష్ఠుడై పినతల్లిని చూసి అన్నాడు, తల్లివై ఉన్న నువ్వు పిల్లలనందరూ సరిగా చూడక మా యందు పక్షపాతంతో ఉంటున్నావు. ఏమిటి బుద్ధి, ఎలా కలిగింది నీకు అని అనగా ఛాయ కోపించి అనరాని వినరాని పరుషవచనాలతో నొప్పించగా యముడు తాళలేక ఛాయను తన్నాడు. ఆ అవమానం భరించలేక ఛాయ నీ పాదాలు భారములగుగాక అని శపించింది. ఆ మర్నాడు సూర్యుడు వికృతములై ఉన్న యముని పాదాలు చూసి ఏమి కారణం నీ పాదాలిలా ఉన్నాయి అని అడగగా యముడు చెప్పాడు, నాయనా, నువ్వు కర్మసాక్షివని అందరూ అంటూ ఉండగా వింటున్నాను. మన ఇంట ఏమి జరిగిందో చెప్పాలని అడిగావు కనుక చెప్తున్నాను విను. అమ్మలాగే ఉన్న ఈమె అన్నదమ్ములమైన మమ్ము సమదృష్టితో చూడక వేర్పాటుగా చూడగా నేను అడిగాను. దానిచే కోపించి నన్ను తిట్టింది. నేను భరించలేక తన్నాను. ఈమె మా అమ్మలాగా ఉన్నది చూడడానికి, కానీ ప్రవర్తనలో మా అమ్మలాగే లేదు. ఎవరో మాయలాడి తెలిసో తెలియకో కొడుకులేమైనా అంటే కన్నతల్లి అల్లనల్లన సముదాయిస్తుందిగా ఇలా శపిస్తుందా? ఇది తల్లి గుణమేనా? నేను తన్నానన్నది నాకు ఈమె యందు తల్లిభావం కలగలేదు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను, ఈమె నా తల్లి కాదు, నేనేమో కొడుకును కాదు. చిత్తగించు, ఇక మీ ఇష్టం, నా అదృష్టం. సూర్యుడు ఛాయాదేవిని పరిశీలనగా చూశాడు. కాంతా, ఎవరు నువ్వు? యమునిపై అంత నిర్దయగా ప్రవర్తించావు. కన్నతల్లి అలా శపిస్తుందా? ఏమి కారణం? నువ్వు మాయలాడివనే నమ్మవలసి వస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పు. చెప్పవా, నీకు తగిన శిక్ష వేయవలసి వస్తుంది అని అనగా ఛాయ, పద్మబాంధవా, నేను సంజ్ఞను కాదు, నా పేరు ఛాయ. నీ కిరణాల వేడి భరించలేక సంజ్ఞ నన్ను తన ఛాయతో కల్పించి ఇక్కడ ఉంచి తాను అడవికి పోయింది. తపస్సు చేస్తుందట. ఛాయ మాటలు విని సూర్యుడు మరేమీ అనలేక యముని పాదాలు పూర్వముగా ఉండునట్లు అనుగ్రహించాడు.
ఛాయ వల్ల సంజ్ఞ ఉన్న అరణ్య నివాసం తెలుసుకొని వెళ్ళి తాను గుర్రంలాగా మారి ఆమెను మోహపెట్టి వినోదంగా ఉన్నాడు. అలా ఉండగా అశ్వనీ దేవతలు రేవంతుడు పుట్టారు. తరువాత సూర్యుడు సంజ్ఞతో నిజ రూపానికి వచ్చి సుఖంగా ఉన్నాడు. అంతలో విశ్వకర్మ త్వష్ట వచ్చి సంజ్ఞ బాధ సూర్యునకు చెప్పి ఒప్పించి అతని కిరణాలను హస్తయంత్రంతో సానపట్టాడు. 1000 కిరణాలలో 8వ వంతు సానపట్టుతో ఒకంత వేడి తగ్గింది. సంజ్ఞ సహించగలిగింది. తర్వాత విశ్వకర్మ సానపట్టినప్పుడు శివునకు త్రిశూలం, విష్ణువునకు చక్రం, కుబేరునకు ఖడ్గం, కుమారునకు శక్తి, వివిధ ఆయుధాలు ఆయా దేవతలకు రూపొందించి ఇచ్చాడు. ఈ విధంగా వైష్ణవ తేజస్సు ఆయా దశలలో పలు విధాల భాషిస్తూ ఉంటుంది. కొంతకాలానికి సూర్యుని వల్ల సంజ్ఞకు ఒక కుమారుడు ఛాయాశక్తితో సహా కలిగాడు. పేరు సావర్ణి. అన్ని విధాల తన అన్నలకు సాటి అయిన లోకపావనమూర్తి. ఆ సావర్ణి తపశ్శక్తితో విష్ణువు అనుగ్రహం కోరి మనువు కావాలని తపస్సు చేస్తున్నాడు. రసాతలాధిపతి అయి ఉన్న బలి ఇంద్రపదవికై వాసుదేవుని ఆరాధిస్తున్నాడు. సుతపాది 20 గణాలు దేవగణాలు కావాలని తపస్సు చేస్తున్నారు. గాలవుడు దీప్తిమంతుడు, పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృష్ణ ద్వైపాయనుడు, ఋష్యశృంగుడు, సప్తమహర్షులు, నిర్మోహుడు, వీరబాహువు మున్నగువారు రాజులవుతారు. వారు సావర్ణి కొడుకులు. ఇలాగా ఆ మన్వంతరం గడచిన తరువాత దక్ష సావర్ణి మన్వంతరం ఆరంభం అవుతుంది. ఆ మన్వంతరంలో మహావీర్యుడు ఇంద్రుడు, ధార, మారీచి, సుధర్మ, గర్భాదులు దేవగణాలు, సవనుడు, భవ్యుడు, ధర్ముడు, ద్యుతిమంతుడు, దీప్తి, మేఘుడు, దీపకుడు, దీప్తకుడు, జ్యోతిష్మతి అనేవారు సప్తఋషులు, దివ్యకేతువు, మహాకేతువు మొదలైన ఆ మనువు కొడుకులు రాజులు. తరువాతది బ్రహ్మ సావర్ణి మన్వంతరం. దాని యందు శాంతి అనే వాడు ఇంద్రుడు, సుఖాత్ముడు, ధర్మాదులు 100 సురలు, సహ్యుడు, నాభాగుడు, సంతుతి, సత్యకేతువు మొదలుగా 700 ఋషులు, సుక్షేత్ర ప్రముఖులు, బ్రహ్మసావర్ణి కొడుకులు 10 మంది పరిపాలకులవుతారు. తరువాతది విష్ణు సావర్ణి మన్వంతరం. దాని యందు ఋషుడనేవాడు ఇంద్రుడు, విమాగ, కారు, గమాదులు దేవగణాలు, శనైశ్చరుడు, సంస్తుతి, వహినితేజుడు, వపుష్మంతుడు, అనుజ్వలుడు, జ్వలనుడు, అనుభవ్యుడు అనేవారు సప్తఋషులు. సుధర్మాదులు, మను నందనులు పరిపాలకులు. రుద్రసావర్ణి రుద్ర నందనుడు. ఆ మన్వంతరమందు ఋషుధాముడు ఇంద్రుడు. హరితరోహితాదులు దేవతలు. తపస్వి మున్నగువారు సప్తఋషులు. దేవ ఉపదేవాదులు మననందనులు ప్రభువులు. 13వ మనువు రేచ్ఛుడు. అందు సూత్రాముడు, ఇంద్రుడు, ధర్మసుధర్మాదులు దేవగణాలు, నిర్మోహకాదులు, సప్తర్షులు, ఆదిత్యాదులు, మనువునందనులు ప్రభువులు.
14వ మన్వంతరమందు శుచి అనేవాడు ఇంద్రుడు. చాక్షుషాదులు, దీవగణాలు, అగ్నిబాహుడాదిగా 7 సప్తర్షులు, గురు గంభీర ముఖ్యాదులు, మనునందనులు ధరణీపాలకులవుతారు. ఈ మనువులు ఈ ఇంద్రాదుల బ్రహ్మ పగటి సమయంలో బాసిల్లుతూ ఉంటారు. 4 యుగాలు చెల్లగా ఇతర వేదాలు ప్రమాద స్థితిలో ఉండగా సప్తర్షులు వచ్చి వేదాంగాలను ప్రతిష్ఠించి సక్రమంగా నడిపిస్తారు. ఇలాగూ 14 మన్వంతరాలు, మనువులు, సంధికాలాలు 1000 దివ్యయుగాలు. బ్రహ్మకి ఒక పగలు అయినట్టు లెక్క. ఇదే ప్రమాణముతో రాత్రి అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మరూపధరుడై జలధియందు శేషశయ్యపై నిజ మాయమోహముతో సమస్త భూతాలను తనలోనికి గ్రహించి యోగనిద్ర ముద్రితుడై ప్రభాత సమయం కాగానే మేల్కొని రాజస గుణముతో సృష్టి చేస్తాడు. మళ్ళీ మనువులు, మనుమంతనములు, ఇంద్రులు, దేవతలు ఆ శ్రీహరి సాత్విక గుణ ప్రభావంతో జగాలను పాలిస్తారు. కృతయుగంలో శ్రీహరి కపిలాదుల రూపాలు ధరించి జీవలోకానికి జ్ఞానోపదేశం చేయడం, త్రేతాయుగంలో చక్రవర్తి రూపాలలో దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పాలించడం, ద్వాపర యుగంలో వేదవ్యాసుడై వేదాల వ్యాప్తిని కలిగించడం చేయడం పనిగా ఉండి కలియుగంలో కల్కి అయి వేదశాస్త్ర మార్గాలకు ఆపద రానీక కాపాడుతాడు. ఇలాగూ భూత భవిష్యత్ వర్ధమాన కాలాత్ముడైన ఆ దేవుని ఆధీనమై సమస్తము విస్తరిల్లుతూ ఉంటుంది అని చెప్పగా మైత్రేయుడు అడిగాడు, గురుదేవా, ప్రతి ద్వాపర యుగమునందు శ్రీహరి వేదవ్యాస రూపాన వేదశాఖలను విస్తరిస్తాడని, ధర్మశాస్త్రాలను ప్రతిష్ఠిస్తాడని చెప్పావు. చెల్లిపోయిన యుగాలలో ఎవరెవరు వేదవ్యాసులయ్యారు? వేద విభాగం ఎలా చేశారు? శాఖలేవి? ఆ విషయం వినాలని ఉన్నది. మైత్రేయుని మాటలు విని పరాశరుడు చెప్పాడు, మైత్రేయ, వేదశాఖలు ఉపశాఖలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వివరించి చెప్పడం ఆ 4 యుగాల వారికి కూడా సాధ్యం కాదు. కాబట్టి నేను విన్నంత సంక్షేపంగా చెప్తాను, విను. భుజనులకు తేజస్సు, వివేకము, ధైర్యము చాలా తక్కువగా ఉంటాయి. వారికి అవి సంతృప్తిగా కలిగించాలని పుండరీకాక్షుడు ఏకరూపాన ఉన్న వేదమును 4గా విభజించాడు. ఋగ్యజుస్స మాధర్వములని వాటికి పేర్లు. వాటిని శాస్త్ర పురాణాది సంఖ్యలుగా 18 విద్యలుగా బ్రహ్మ మొదలుగా నా వరకు నా కొడుకైన కృష్ణద్వైపాయనుడున్న వేదవ్యాస రూపాలు ధరించి విస్తరింపచేశాము. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ ముందరి ద్వాపర యుగంలో వేదవ్యాసుడవుతాడు. అలాగూ ఆయా మన్వంతరాలలో ఒక్కొక్కడు వైష్ణవాంశతో వేదవ్యాసుడై వేదాలను ఉద్ధరిస్తాడు. నా కొడుకు కృష్ణద్వైపాయనుడు వైష్ణవ మహిమతో విరాజిల్లుతూ ఉన్నవాడు కాకపోతే అలాంటి కవిత్వ రచన ఇలాంటి వాడు చేయగలడా? మనువు వాల్మీకి బ్రహ్మవాక్కు అనుసరించి మునుపు వాల్మీకి బ్రహ్మవాక్కు అనుసరించి రామాయణం 7 కాండలు 500 సర్గలతో 24,000 శ్లోకాలతో రచించాడు. అతనిలాగే కృష్ణద్వైపాయనుడు మహాభారతం హరివంశంతో సహా 100 పర్వాలు సపాద 1,00,000 గ్రంథముగా రచించి
జగత్ప్రసిద్ధం చేశాడు. అలాగా వ్యాస వాల్మీకులు ఆది కవులయ్యారు. కృష్ణద్వైపాయనుడు బ్రహ్మని యోగముచే వేదమును 4 భాగాలుగా చేసి ఋగ్వేదం, పైలుడు, యజుర్వేదం, వైశంపాయనుడు, సామవేదం, జైమిని, అధర్వేదం, సుమంతుడు, పురాణే ఇతిహాసాలు రోమ హర్షణ నందనుడైన సూతుడు పఠించినట్లు నియమించాడు. వారు వారి ప్రశిష్యులచే వాటిని చదివించగా వారి పేర 1000 శాఖలుగా విస్తరిల్లాయి. పైలుడు ఋగ్వేదమును బోధాయనుడు మొదలైన శిష్యులచే చదివించగా వారిచే అది సమగ్ర శాఖలయ్యింది. జై శ్రీరాము. ఓం నమో నారాయణ. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం.